సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం కాగిత రామచంద్రాపురంలో నాగార్జున సాగర్ ఎడమ కాలువ తెగిపోయిన ప్రాంతాన్ని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. తెగిపోయిన నాగార్జున సాగర్ ఎడమ కాలువ పునర్నిర్మాణానికి 2,10,00,000 రూపాయల వ్యయంతో పనులు ప్రారంభించినట్లు తెలిపారు. పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆగస్టు చివరి, సెప్టెంబర్ మొదటి వారంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసినవి. రాష్ట్ర వ్యాప్తంగా 10,300 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగిందన్నారు. నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని, ఇళ్లు కూలిపోయిన బాధితులకు ఇందిరమ్మ ఇళ్ల ద్వారా నూతన ఇళ్లు నిర్మిస్తామన్నారు. భాగంగానే నేను రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రిగా, ఈ ప్రాంత సుదీర్ఘకాలం ప్రజాప్రతినిధిగా నేను స్వయాన ఈరోజు ఈ 3 చోట్ల గండ్లు పూల్చడానికి నేనే ఫీల్డ్ మీదకి వచ్చి మరి క్షేత్రస్థాయిలో ఇంజనీర్లతోని ఆ కాంట్రాక్ట్తో మాట్లాడి పనులు వేగవంతం చేసే ప్రక్రియలో మా ఆతృతతో, మా చిత్తశుద్ధితో ఇది రావడం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని పనులు వెంటనే ఎస్టిమేట్స్ పూర్తి చేసి, షార్ట్ టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు మొదలుపెట్టాలని చెప్పి చాలా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఇక్కడ ఈ కాగితాల రామచంద్రపురం గ్రామం దగ్గర ఆ పాలేరు బ్యాక్ వాటర్ వల్ల కొన్ని కారణాల వల్ల ఇక్కడ తెగింది. ఇది నేను ఇప్పుడు చీఫ్ ఇంజనీర్ రమేష్ బాబు గారు మరి ఒక ఫర్మ్ డిఎస్ఆర్ కని ఈ పని అప్పచెప్పడం జరిగింది. వారు ఏమన్నారంటే ఈరోజు 15వ తారీఖు నార్మలీ ఇటువంటి ఈ బ్రీచ్ పూడ్చడం మరి 4 రోజులు పడుతుంది, కానీ మేము ఏమనంటే నైట్ అండ్ డే పని చేయాలి. ఆ ఫ్లడ్ లైట్ కూడా పెట్టించినాం. ఫ్లడ్ లైట్స్లో పెట్టి డే అండ్ నైట్ మీరు ఆడియో